కెల్విన్ వలయంలో మొదటి ఉత్పన్నం ఏది అంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఆవర్ణికలో జరిగే నిష్కాంత చర్యలో మొట్టమొదట CO2 స్వీకర్త ఎవరు అంటే 5 కార్బన్ కాంపౌండ్ అనమాట. కార్బన్ కీటోస్ షుగర్స్ అంటాం. రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనమాట, RUBP. కెల్విన్ వలయంలో 3 దశలు ఉంటాయి. 1 కార్బాక్సిలేషన్, 2 రిడక్షన్, రీజనరేషన్. క్షేకరణ, పునరుద్ధరణ, కార్బాక్సిలేషన్. కెల్విన్ సైకిల్ని సైంటిస్ట్ పేర్లు ఏంటి అంటే 3 కనుక్కున్నారండి. మెల్విన్ కెల్విన్, బెన్సన్ అండ్ బాస్హమ్. రుబిస్కో అనగా రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్, ఆక్సిజనేజ్. కార్బాక్సిలేషన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే 2 మాలిక్యులర్ 3 కార్బన్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఈ కార్బాక్సిలేషన్లో ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఫస్ట్ ఫామ్ అయిన కాంపౌండ్ కూడా 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడే. కార్బాక్సిలేషన్ ఎక్కడితో ఎండ్ అవుతుంది కాబట్టి 3 కార్బన్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఎండ్ ప్రోడక్ట్. సెకండ్ దశలో అంటే క్షేకరణంలో 1 కార్బన్ అణువు స్థాపనకు 2 ATP 2 NADPH+H+ వినియోగించబడతాయండి. ఫర్ ఫాస్ఫోరిలేషన్ 2 ATP. క్షేకరణ అంటే 2 NADP+H+ ఫామ్ అవుతాయి అన్నమాట సెకండ్ దశలో. కెల్విన్ వలయంలో ఒక అణువు గ్లూకోజ్ తొలగించడానికి 6 అణువుల CO2 స్థాపనకు 6 సార్లు సైకిల్ జరగటం జరుగుతుంది. అంటే మనకి కెల్విన్ వలయంలో ఏం జరుగుతుంది అంటే ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి మొత్తం సైకిల్ అంతా అయ్యేసరికి మనకి ఫామ్ అయ్యేది మళ్ళీ RUBPయే ఫామ్ అవుతుంది. ఎందుకంటే సైకిల్ మళ్ళీ RUBP అనేది CO2ని అబ్జార్బ్ చేసుకోవడానికి. కెల్విన్ వలయంలో మనకి సైడ్ ప్రోడక్ట్గా ఫామ్ అయ్యేది గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఒకసారి కెల్విన్ సైకిల్ జరిగింది అంటే ఒక CO2 మాత్రమే స్థాపన జరిగినట్టు. కానీ మనకి గ్లూకోజ్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? C6 కదా, C6H12O6. సో 6 సార్లు CO2 అణువు స్థాపన జరిగితే మనకి గ్లూకోజ్ ఫార్మేషన్ జరుగుతుంది. 6 టైమ్స్. మనకి 6 టైమ్స్ అంటే 2 ATP. క్షేకరణ విభజనలో 2 ATP కదా, 2 ATP అంటే మొత్తం 12 ATP అనేవి మనకి యూజ్ అయ్యాయి. ఎక్కడ క్షేకరణం జరిగేసరికి 6 టైమ్స్ సైకిల్ జరిగితే 12 ATP. 2 NADPH+H+ అంటే 2 × 6 కాబట్టి 12 NADPH+H+ అనమాట. క్షేకరణలో ఎండ్ ప్రొడక్ట్ ఏంటి అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అని ఫామ్ అవుతాయి. 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో 10 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఫర్ 6 కార్బన్ RUBP ఫామ్ అవటానికి 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేవి యూజ్ అవుతాయి. 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఫర్ హెక్సో షుగర్స్. షుగర్ ఫామ్ అవ్వాలంటే 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. పునరుత్పత్తి, రీజనరేషన్ అంటే అర్థం ఏంటి అంటే RUBP అణువు పునరుత్పత్తి జరగటం. పునరుత్పత్తిలో RUBP ఏర్పడడానికి ఒక సైకిల్కి 1 ATP అవసరం అనమాట. 6 టైమ్స్ సైకిల్ జరిగితే 6 ATP అవసరం. కెల్విన్ సైకిల్లో మొత్తం ATP NADPల వినియోగం. ఒక సైకిల్కి రిడక్షన్లో అయితే 2 ATP 2 NADPH+H+ కావాలి. రీజనరేషన్లో ఒక ATP యూజ్ అవుతుంది. సో సైకిల్ 6 టైమ్స్ జరుగుతుంది కాబట్టి 12 ATP 12 NADPH+, రీజనరేషన్లో 6 ATP. ఓవరాల్గా చూసుకుంటే 12 + 6 అంటే 18 ATP ఉండి 12 NADPH+ అనేవి యూజ్ అవుతాయి. ఈ ATP NADPలు ఎక్కడ ఫామ్ అయ్యాయి? కాంతి చర్యలో ఫామ్ అయ్యాయి. కెల్విన్ సైకిల్ ఇదంతా నిష్కాంతి దశలో జరిగేది, ఆవర్ణికలో జరిగేది. టోటల్ ATP అండ్ NADPH+H+ యూజ్డ్ ఇన్ కెల్విన్ సైకిల్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను కదా, 18 ATP 12 NADPH+. ఫస్ట్ కార్బాక్సిలేషన్ జరుగుతుందండి. కార్బాక్సిలేషన్ అంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయ్యే వరకు. ఈ కార్బాక్సిలేషన్ తర్వాత సెకండ్ సైకిల్ ఏంటి? క్షేకరణం, రిడక్షన్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఫామ్ అయ్యాక డైరెక్ట్గా మనకి రీజనరేషన్లో RUBPనే ఫామ్ అవుతుంది. ఇది మధ్యలో సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ జరిగేటప్పుడు ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఫామ్ అవ్వాలి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి అంటే మనకి అక్కడ
ఫాస్ఫోరిలేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ జరుగుతాయని ఆల్రెడీ చెప్పాను. ఫాస్ఫోరిలేషన్లో ఏటీపీ, రిడక్షన్ రియాక్షన్ క్షయకరణలో ఎన్ఏడిపి, రీజనరేషన్లో ఆర్యూబీపీ ఫామ్ అవడానికి ఒక ఏటీపీ అనేది యూజ్ అవుతుంది. 6 సైకిల్స్కి 6 ఏటీపీ. కెల్విన్ వలయంలో ఒక అణువు, ఒక CO2 అణువు 3 ఏటీపీలని 2 NADPH+ అవసరం. ఒక సింగిల్ సైకిల్ అనుకోండి, మనకి కార్బాక్సిలేషన్లో ఎటువంటి ఏటీపీ NADP అవసరం ఉండదు, కానీ రిడక్షన్లో 2 ATPs అండ్ రీజనరేషన్లో 1 ATP కదా. అంటే ఒకసారి మాత్రమే సైకిల్ జరిగిందనుకోండి, ఒక అణువు స్థాపన జరిగితే 3 ATP 2 NADPH+ అనేవి యూజ్ అవుతాయి. స్ట్రోమాలో ఎక్కువగా లభ్యమయ్యే ఎంజైమ్ ఏంటి అంటే రుబిస్కో అండి. రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్. C4 ప్లాంట్స్ ఏ ప్రాంతాలకు అనుకూలం? ఇంతవరకు పైన చెప్పిన సైకిల్, కెల్విన్ సైకిల్ అంతా C3 ప్లాంట్స్ కోసం. C4 ప్లాంట్స్ ఏ ప్రాంతానికి అనుకూలం అంటే పొడి ఉష్ణమండల ప్రాంతాలకి, హై టెంపరేచర్ రీజన్స్, డ్రై ఏరియాస్కి C4 ప్లాంట్స్. C4 ప్లాంట్స్లో CO2 స్థాపనలో ఏర్పడిన మొదటి ఉత్పన్నం ఇక్కడ OAA ఫామ్ అవుతుందండి, ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. C4 ప్లాంట్స్లలో నాళికా పుంజాలు, వాస్కులర్ బండిల్స్ చుట్టూ ఉండే ప్రత్యేకమైన పెద్ద కణాలను ఏమంటారు అంటే పుంజపు తొడుగు కణాలు అంటారు, బండిల్ షీత్ సెల్స్ అంటారు. పుంజపు తొడుగు కణాలు, బండిల్ షీత్ సెల్ అంతర్నిర్మాణాన్ని కలిగి ఉన్న పత్రాల అంతర్నిర్మాణాన్ని ఏమంటాము అంటే, వాస్కులర్ బండిల్స్ చుట్టూ ఇలా పుంజపు తొడుగు కణాలు ఉంటే దాన్ని క్రాంజియోటమీ అంటాం. క్రాంజ్ అంటే అర్థం ఏంటంటే మాల లేక దండ. ఈ పుంజపు తొడుగు కణాలు వాస్కులర్ బండిల్స్ చుట్టూ ఒక దండలాగా అమరి ఉంటాయి అని అర్థం. నాళికా పుంజపు తొడుగు కణాలు, నాళికా పుంజపు తొడుగులు అంటే హరితరేణువులు ఎక్కువగా, మందమైన కణకుడ్యం ఉంటుంది, కణాంతర ఆవాసాలు అసలు ఉండవు, వాయు వినిమయం జరగదండి. ఈ పుంజపు తొడుగు కణాల్లో ఏంటంటే హరితరేణువులు చాలా ఎక్కువగా ఉంటాయి, వాటి చుట్టూ మందమైన కణకుడ్యం ఉంటుంది. సో ఎప్పుడైతే మందంగా ఉంటుందో కణాంతర ఆవాసాలు ఉండవు, వాయు వినిమయం కూడా జరగదు. C4 మొక్కల అంతర్నిర్మాణంలో పత్రాంతర కణాలు అంటే మీసోఫిల్ సెల్స్ ఉంటాయి, పుంజపు తొడుగు కణాలు బండిల్ షీట్ సెల్స్ అని 2 ఉంటాయి. అదే మనకి C3 ప్లాంట్స్లో ఓన్లీ పత్రాంతర కణాలు మీసోఫిల్ సెల్స్ మాత్రమే ఉంటాయి. C4 ప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి అంటే అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి, అధిక కాంతి తీవ్రతను కూడా స్పందిస్తాయి. హై టెంపరేచర్ ఉన్నా సరిగే రియాక్షన్ జరుగుతుంది, ఫోటోసింథసిస్ జరుగుతుంది. కాంతి శ్వాసక్రియ జరగని మొక్కలు, సో శ్వాసక్రియ దీనికి ఆక్సిజన్ అనేది యాక్టివేషన్ అనేది ఉండదు, అవి C4 ప్లాంట్స్. CO2 స్థాపన C4 ప్లాంట్స్ జరిగే ప్రదేశం పత్రాంతర కణాల్లో. ఫస్ట్ దీన్ని మొదటి CO2 స్థాపన అంటారండి. 2 times CO2 స్థాపన జరుగుతుంది CO2 ప్లాంట్స్లో. మొదటిసారి ఎక్కడ జరుగుతుంది స్థాపన అంటే పత్రాంతర కణాల్లో జరుగుతుంది. CO2 నీటిలో కరిగే C4 ప్లాంట్స్లో H2CO3ని ఏర్పరిచి H+CO3- అయాన్స్గా విడిపోతాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే C3 ప్లాంట్స్లో RUBPతో డైరెక్ట్గానే CO2 రియాక్షన్లో పాల్గొంటుందండి. కానీ C4 ప్లాంట్స్లో ఏంటంటే CO2 అనేది వాటర్లో కరిగి అది H2CO3 కింద మారి HCO3- అయాన్ కింద ఫామ్ అవుతుంది. ఈ మైనస్ అయాన్ అనేది పెప్తో రియాక్ట్ అయ్యాక మనకి ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందండి. C4 ప్లాంట్స్లో CO2 స్వీకర్త ఎవరు అంటే పెప్, ఇప్పుడే చెప్పా కదా, ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనమాట. ఈ CO2 ప్లస్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఏ ఎంజైమ్ అండర్లో ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ని 4 కార్బన్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది అంటే PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్. పత్రాంతర కణాల్లో లేని ఎంజైమ్ మనకి C4 ప్లాంట్స్లో పత్రాంతర కణాల్లో రుబిస్కో అనేది ఉండదండి. పత్రాంతర కణాల్లో ఉండే ఎంజైమ్ ఏది అంటే PEP కార్బాక్సిలేజ్ మాత్రమే ఉంటుంది. పత్రాంతర కణాల్లో OAA డాష్గా మారుతుంది. ఫస్ట్ ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ అనేది కొన్నిసార్లు మాలిక్ యాసిడ్, ఆస్పార్టిక్ యాసిడ్ కింద కూడా మారుతుంది. పుంజపు తొడుగు కణాల్లో C4 ఆమ్లం CO2 3 కార్బన్ అణువుగా విడుదల చేస్తాయి. ఇప్పుడు ఈ C4 ఆమ్లం అనేది CO2 అండ్ C3 అణువుగా విడగొట్టబడుతుందండి. ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ అయిన మాలిక్ యాసిడ్ అనేది పుంజపు తొడుగు కణాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ అది CO2 కింద C3, అది మాలిక్ యాసిడ్ 4 కార్బన్ కాంపౌండ్ కదా, అది
ఒక CO2ని విడుదల చేసేసి 3 కార్బన్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఈ CO2 అనేది క్రెబ్స్ సైకిల్ మనకి లోపల సైకిల్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. C4 ప్లాంట్స్లో క్రెబ్స్ సైకిల్ అన్నాను, కెల్విన్ సైకిల్. C4 ప్లాంట్స్లో కెల్విన్ వలయం ఎక్కడ జరుగుతుంది? పుంజపు తొడుగు కణాల్లో జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్ అనేది మనకి శ్వాసక్రియలో జరుగుతుందండి. ఇక్కడ జరిగే సైకిల్ ఏంటంటే కెల్విన్ సైకిల్. C4 ప్లాంట్స్లో కెల్విన్ వలయం ఎక్కడ జరుగుతుంది అంటే పుంజపు తొడుగు కణాల్లో జరుగుతుంది. సో కెల్విన్ వలయం అనేది బోత్ C3 ప్లాంట్స్ అండ్ C4 ప్లాంట్స్ రెండిట్లోనూ జరుగుతుంది. అక్కడ ఎక్కడ జరుగుతుంది? పత్రాంతర కణాలు, ఇక్కడ పుంజపు తొడుగు కణాల్లో జరుగుతుంది. C4 ప్లాంట్స్లో రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే పుంజపు తొడుగు కణాల్లో ఉంటుంది. C4 ప్లాంట్స్లో PEP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఉండని ప్రదేశం ఏదంటే పుంజపు తొడుగు కణాల్లో కనిపించదు. C4 ప్లాంట్స్ మనకి చెరుకు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు ఇవన్నీ C4 ప్లాంట్స్ అండి. హై అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఉన్నా సరే పెరుగుతాయి. C3 ప్లాంట్స్ ఏంటంటే వేరుశనగ, వరి, గోధుమ, చిక్కుడు. క్యామ్ మీన్స్ క్రాసులేసియన్స్ ఆమ్ల జీవక్రియ అండి. క్రాసులేసియన్స్ యాసిడ్ మెటబాలిజం అంటాం. సాధారణంగా క్యామ్ సైకిల్ జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే జలాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో క్యామ్ సైకిల్ జరుగుతుందండి. క్యామ్ సైకిల్ క్రాసులేసి కుటుంబాల్లోనే జరుగుతుంది. క్యామ్ ప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి అంటే CO2 రాత్రి సమయంలో స్థాపన జరుగుతుందండి. గ్లూకోజ్ తయారవటం అనేది పగటి సమయాల్లో జరుగుతుంది. క్యామ్ సైకిల్లో ఎంజైమ్ ఏంటి అంటే PEP కార్బాక్సిలేజే. ఇది యాజ్ లైక్ C4 ప్లాంట్స్ లాగా ఉంటుంది, కానీ ఇందులో ఒకటే. C4 మొక్కల్లో CO2 స్థాపన కెల్విన్ వలయం స్థానీయంగా వేర్పాటు ఉంటుంది. C4 ప్లాంట్స్లో CO2 స్థాపన ఒకసారి జరుగుతుంది, కెల్విన్ వలయం ఇంకో దగ్గర జరుగుతుంది. క్యామ్ మొక్కల్లో CO2 స్థాపన కెల్విన్ వలయం కాలపరంగా వేరు చేయబడి ఉంది. C3 మొక్కలలో రుబిస్కో ఎంజైము CO2కి బదులుగా O2తో బంధించినప్పుడు ఏం ఏర్పడతాయి అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రుబిస్కోలో కార్బాక్సిలేజ్ కాకుండా ఆక్సిజనేజ్ అనే ఎంజైమ్ అనేది కానీ యాక్టివేషన్లో ఉందనుకోండి, అప్పుడు ఒక అణువు ఫాస్ఫోగ్లిజరేట్ అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఫాస్ఫోగ్లైకోలేట్ ఏర్పడతాయండి. గ్లిజరేట్ అండ్ గ్లైకోలేట్ ఏర్పడతాయి. ఇవి 2 కార్బన్ కాంపౌండ్స్. 1 మాలిక్యూల్ ఫాస్ఫోగ్లైకోలేట్ ఏర్పడటాన్ని ఏమంటాము అంటే కాంతి శ్వాసక్రియ, ఫోటో రెస్పిరేషన్ అంటాం. ఎందుకు ఇది రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ రెస్పిరేషన్ అంటాం. దీన్ని మనం ఇంకొక పేరు కూడా ఉందండి, ఫోటో ఫాస్ఫోరిలేషన్ని మనం C2 సైకిల్ అని కూడా అంటాం. ఫోటోగ్లిజరేట్ అని ఉంది కదా, ఫాస్ఫోగ్లిజరేట్ అని, ఆ ఫాస్ఫోగ్లిజరేట్ 2 కార్బన్ కాంపౌండ్ అనమాట. కాంతి శ్వాసక్రియ పదంలో చక్కెర, ATP, NADPH సంశ్లేషించబడవు. ఇది కార్బాక్సిలేజ్ కాదు కదండి, చక్కెర ఫామ్ అవ్వదు, ATP ఫామ్ అవ్వదు, NADPH ఫామ్ అవ్వకపోగా వాటన్నిటినీ ఏం చేస్తుంది అంటే యూటిలైజ్ చేసుకుంటుంది. ప్రపంచంలో అత్యధికంగా ఉండే ఎంజైమ్ అనేది రుబిస్కో అండి. C4 ప్లాంట్లలో కాంతి శ్వాసక్రియ జరగకపోవడానికి కారణం రుబిస్కో పుంజాంతర కణాల్లో ఉండటం వల్ల. రుబిస్కో అనేది పుంజాంతర కణాలంటే లోపలికి ఉంటాయండి, దాని మీద బయట ఉండే టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది పడదు. అందుకు మనకి కాంతి శ్వాసక్రియ అనేది C4 ప్లాంట్స్లో జరగదు. కార్బాక్సిలేజ్గా పనిచేయటానికి దోహదపడి ఆక్సిజనేట్ చర్య కనిష్ట స్థాయిలో ఉంటుందన్నమాట. C4 ప్లాంట్స్ అధిక ఉష్ణోగ్రతని తట్టుకోగలవు. కాంతి శ్వాసక్రియ ఒక నిరుపయోగమైన ప్రక్రియ అండి, అదేం మనకి యూజ్ ఉండదండి. యూజ్ ఉండకపోగా ప్లాంట్స్ ఏమో O2ని యూజ్ చేసుకొని CO2ని బయటికి విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కెల్విన్ వలయం ఏ రకమైన కణంలో జరుగుతుంది?
C3 ప్లాంట్స్ పత్రాంతర కణాల్లో జరుగుతుంది. C4 ప్లాంట్స్లో అయితే ఎక్కడ జరుగుతుందండి? పుంజాంతపు కణాల్లో జరుగుతుంది. ప్రాథమిక కార్బాక్సిలేషన్ ఏ రకమైన కణంలో జరుగుతుంది? ప్రైమరీ కార్బాక్సిలేషన్ అంటే C3 ప్లాంట్స్లో అనుకోండి పత్రాంతర కణాల్లోనే జరుగుతుంది కార్బాక్సిలేషన్ కూడా. C4 ప్లాంట్స్లో అయితే పత్రాంతర కణాల్లోనే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కార్బాక్సిలేషన్ అనేది C4 ప్లాంట్స్లో 2 టైమ్స్ జరుగుతుందండి. ఒకటి పత్రాంతర కణాల్లోనే జరుగుతుంది, పుంజాంతపు కణాల్లో కూడా జరుగుతుంది. ద్వితీయ కార్బాక్సిలేషన్ పుంజాంతపు తొడుగులో C4 ప్లాంట్స్లో జరుగుతుంది. ప్రైమరీ కార్బాక్సిలేషన్ జరిగేటప్పుడు మనకి C4 ప్లాంట్స్లో ఏం ఫామ్ అవుతుంది? OAA ఫామ్ అవుతుంది, PEPతో కలుస్తుంది. సెకండరీ కార్బాక్సిలేషన్ అంటే యాజ్ యూజువల్గా కెల్విన్ సైకిల్. ప్రాథమిక CO2 స్వీకర్తలో కార్బన్ల సంఖ్య C3 ప్లాంట్స్లో అనుకోండి 5 RUBP అనమాట. అదే C4 ప్లాంట్స్లో అయితే 3 కార్బన్ PEP. RUBP అంటే రుబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్, ఫాస్ఫోయినల్ పైరువేట్. క్యామ్ ప్లాంట్స్లో ప్రైమరీ కార్బాక్సిలేషన్ నైట్ టైం, సెకండరీ కార్బాక్సిలేషన్ ఎక్కడ జరుగుతుందండి? డే టైంలో జరుగుతుంది. ప్రైమరీ కార్బాక్సిలేషన్ అంటే అది CO2 స్థాపన అనేది నైట్ టైం జరిగి మార్నింగ్ ఏమో అది గ్లూకోజ్ కింద కన్వర్షన్ అనేది మార్నింగ్ జరుగుతుందండి. కాంతి శ్వాసక్రియ జరిగే ప్రదేశం. మనకి కాంతి శ్వాసక్రియ అనేది పెరాక్సిజోమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మైటోకాండ్రియా ఇన్వాల్వ్ అవుతుంది, క్లోరోప్లాస్ట్ ఇన్వాల్వ్ అవుతుందండి. కాంతి శ్వాసక్రియ C2 సైకిల్ అనడానికి గల కారణం ఏంటంటే మొదటి ఏర్పడే గ్లైకోలేట్ అనేది 2 కార్బన్ కాంపౌండ్. అవధికార సిద్ధాంతం అనగా కిరణజన్య సంయోగ క్రియలు వేరువేరు కారకాల మీద ఆధారపడినప్పుడు చర్యావేగం సాపేక్షంగా కనిష్ట స్థాయిలో ఉండే కారకం మీద మాత్రమే ఆధారపడుతుంది. అంటే అవధికార అన్నీ ఇప్పుడు CO2, O2, H2 మనం ఏమి ఇస్తాం? CO2 ఇస్తాం, H2O ఇస్తాం, కాంతి ఇస్తాం, దాంతోపాటు క్లోరోఫిల్ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఏంటంటే అన్నీ ఇచ్చేటప్పుడు ఏదైతే వీటిలో తక్కువగా మనం సప్లై చేస్తామో దాని బేస్ మీద మాత్రమే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఏది లేకపోయినా జరగదు, అందులో ఏది తక్కువగా ఉంటే దాని మీద జరగదు. కాబట్టి కనిష్ట స్థాయి మీద ఆధారపడి జరుగుతుంది. అవధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవడంటే బ్లాక్మెన్. కిరణజన్య సంయోగ క్రియ ప్రభావితం చేసే బాహ్య కారకాలు పత్రాల సంఖ్య, బాహ్య అండ్ అంతర కారకాలు అనొచ్చు. పత్రాల సంఖ్య, పరిమాణం, పత్రం వయస్సు, పత్రాల దృగ్విషయం అంటే ఓరియంటేషను, పత్రాంతర కణాలు, హరిత రేణువులు, అంతర CO2 గాఢత, పత్రహరితం, పరిమాణం, ఇవన్నీ అండి. కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు CO2 స్థాపనకు కాంతికి మధ్య డేష్ సంబంధం ఉంటుందండి. కాంతి తీవ్రత తక్కువగా ఉంటే CO2 స్థాపన ఏం జరుగుతుంది అంటే రేఖీ సంబంధం ఉంటుందంట. అంటే కాంతి తీవ్రత ఒక స్థాయి దాటితే పత్రహరితం విచ్ఛిన్నం చెందుతుంది. కాంతి తీవ్రత తక్కువ నుంచి మినిమం వరకు కూడా CO2 స్థాపన అనేది జరుగుతుంది. మరీ ఎక్కువైపోతే పత్రహరితం అనేది విచ్ఛిన్నం చెంది కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోతుంది. సమశీతోష్ణ స్థితిలో వాతావరణంలో అనుకూలత చెందిన మొక్కల కంటే ఉష్ణమండల మొక్కల్లో అధిక యుక్తతమ ఉష్ణోగ్రతలు ఉంటాయి. నీటి కొరత ఏర్పడితే డాష్ మూసుకుంటాయండి, పత్రరంధ్రాలు మూసుకుంటాయి. సో CO2 లభ్యత తగ్గుతుంది. నీటి కొరత వల్ల ఆకులు వడలిపోతాయి, పత్ర ఉపరితల వైశాల్యం తగ్గి జీవక్రియ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. తీవ్ర కాంతి పరిస్థితుల్లో CO2 స్థాపన డాష్ C3 ప్లాంట్స్లో అనుకోండి జరగదండి. C4 ప్లాంట్స్లో అయితే కాంతి ఎక్కువ ఉన్నా ఏమున్నా C4 ప్లాంట్స్ అయితే జరుగుతుంది. యుక్తతమ ఉష్ణోగ్రత C3లో 20 to 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. C4లో అయితే 30 to 40 డిగ్రీ సెంటీగ్రేడ్. కాంతి శ్వాసక్రియ ఎక్కువ CO2 గాఢత వద్ద జరగదు. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 ఉంటే శ్వాసక్రియ ఎందుకు జరుగుతుందండి? కార్బాక్సిలేషన్ జరుగుతుంది. వర్ణద్రవ్యాల కాంతి శోషణ సామర్థ్యాన్ని తరంగ ధైర్యానికి ప్రమేయంగా సూచించే రేఖాచిత్రం
శోషణ వర్ణపటం అంటారండి. ఇప్పుడు వర్ణద్రవ్యాలు ఉన్నాయి కదా, ఆ వర్ణద్రవ్యాలు శోషణ, అవి ఎంత అబ్జర్వ్ చేసుకుంటున్నాయనే సామర్థ్యానికి తరంగ ధైర్యానికి మధ్య మనం శోషణ వర్ణపటాలని గీస్తాం. వివిధ తరంగ ధైర్యాల వద్ద కిరణజన్య సంయోగ క్రియ సూచించే రేఖాచిత్రాన్ని చర్య వర్ణపటం అంటారంట. కాంతి చర్య వల్ల రసాయన శక్తిగా ఏర్పడిన ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లను డాష్ శక్తులు అంటారు. అంటే స్వాంగీకరణ శక్తి లేదా క్షయకరణ శక్తులు అంటారు. అవి ఏర్పడిన వాటిని ఏంటి అంటే క్షయకరణం, రిడక్షన్ జరిగి ఏర్పడతాయి కాబట్టి ఏటీపీని H+ ఆయన్స్ని స్వీకరిస్తాయి కాబట్టి అది క్షయకరణ శక్తి. అదేవిధంగా స్వాంగీకరణ శక్తి అంటాం. కాంతి సమక్షంలో కాంతి వ్యవస్థ 2 చేత నీటి విచ్ఛేదనం జరిగితే దాన్ని కాంతి జల విచ్ఛేదనం అంటారు. కాంతి సమక్షంలో జరుగుతుంది కాబట్టి కాంతి జల విచ్ఛేదనం అంటాం. శ్వాసక్రియ కూడా కాంతి దయంలో జరిగితే దాన్ని కాంతి శ్వాసక్రియ అంటాం. కాంతి సమక్షంలో ఆకుపచ్చని మొక్కలు కణజాలం O2ని గ్రహించి CO2ని విడుదల చేస్తే దాన్ని కాంతి శ్వాసక్రియ అంటారు. ఫోటో శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్, ఫోటో రెస్పిరేషన్ అంటాం. ఒక అణువు కానీ పరమాణువు కానీ ఎలక్ట్రాన్ను పొందటం లేదా ఎలక్ట్రాన్ను విడుదల చేసే స్వభావాన్ని ఏమంటాము అంటే క్షయాక్సీకరణ శక్మం అంటాం, రిడాక్స్ పొటెన్షియల్. జెట్ పదం అచక్రీయంగా కనుక్కున్నది. హిల్ బెండాలు నీటి నుంచి ఎలక్ట్రాన్ను NADPH+కు జరిగే రవాణా క్షయాక్సీకరణ శక్మాల ప్రవణతలో వరుస క్రమంలో ప్రతిపాదించే పదకాత్మక వివరణ. జెట్ పదం అంటే ఏంటంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే హిల్ అండ్ బెండాల్ అండి. ఇతను ఏం చేశారంటే నీటి నుంచి ఎలక్ట్రాన్లు NADPకు జరిగే రవాణా క్షయాక్సీకరణ శక్మాల ప్రవణత వరుస క్రమంలో ప్రతిపాదించిన పదాత్మక వివరణ అన్నమాట. చక్రీయంలో O2 అనేది రిలీజ్ అవ్వదు. H2O విచ్ఛిన్నంలో పాత్ర వహించే అయాన్స్. ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అంటే స్టీఫెన్ హేల్స్ అండి. ఫోటోసింథసిస్లో లైట్ ఫేజ్ అండ్ డార్క్ ఫేజ్ అనే 2 దశలు ఉంటాయని కనుక్కున్నది ఎవరంటే బ్లాక్మెన్ అండి. PS2 నుంచి ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో PS1కి చిట్ట చివర NADP+కు రవాణా చెంది క్షయకరణం జరిగి NADPH+H+ని ఏర్పరుస్తుందన్నమాట. 2 కాంతి చర్యలు PS2 అండ్ PS1 వ్యవస్థలు పాల్గొనే కాంతి ఫాస్ఫోరిలేషన్ను అచక్రీయ నాన్ సైక్లిక్ కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటాం. అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్కి మరో పేరేంటి అంటే జెట్ పదం అంటామండి. జెట్ స్కీమ్లో సంశ్లేషణ చెందేవేవి అంటే NADPH+H+ అండ్ ATP. PS1 నుండి తొలగించబడిన ఎలక్ట్రాన్లను భర్తీ చేయటానికి PS2 దగ్గరగా ఆక్సిజన్ నిర్గమ సంక్లిష్టం, ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. PS1 నుంచి తొలగించిన ఎలక్ట్రాన్లను భర్తీ చేయడానికి PS2 దగ్గర ఆక్సిజన్ నిర్గమ సంక్లిష్టం. మరి PS1 నుంచే కదండి NADPH+H+కి వెళ్తున్నాయి. సో అక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి తొలగిస్తున్నట్టు. PS1 ఎక్కడ దగ్గరేమో మనకి ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ స్ప్లిట్ అయ్యి మనకి వస్తాయి, దాన్ని అక్కడ బ్యాలెన్స్ చేయడానికి. ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్లో H2O ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఆక్సిజన్గా విడగొట్టబడుతుంది. 2H2O ఏంటంటే 4 ప్రోటాన్స్, 1 ఆక్సిజన్ అండ్ 4 ఎలక్ట్రాన్స్. OEC కాంప్లెక్స్ ఉండే ప్రదేశాన్ని పటలికా రాశి లోపల వైపు థైలకాయిడ్ ఇన్నర్ సైడ్ ఉంటుందండి. ఇది ల్యూమెన్ అవకాశంలో ఉంటుందన్నమాట. O2 ఏర్పడే ప్రదేశం కూడా ల్యూమెనేనండి. కిరణజన్య సంయోగ క్రియలో నికర ఉత్పాదకత బై ప్రోడక్ట్ ఏంటంటే ఆక్సిజన్.